ఈ పిక్ చూసినప్పుడల్లా మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు గాని నాకైతే 1000 కోట్ల ఊర్ర నాటు సరుకు చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా ఇదైతే మామూలు కాంబినేషన్ కాదనమాట, ఊర్ర మాస్ కాంబినేషన్ ఇది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఈ కాంబినేషన్ గురించి లేటెస్ట్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే మార్చి 27 మన రామ్ చరణ్ గారి బర్త్డే కదా, అలాగే జూన్ 4న మన ప్రశాంత్ నీల్ గారి బర్త్డే అనమాట. మార్చి 27నే మ్యాక్సిమం ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. ఒకవేళ మార్చి 27ని గనక మిస్ అయితే జూన్ 4న ఖచ్చితంగా అఫీషియల్ గా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చేయబోయే మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రాబోతుందంట. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అయితే ఉంది, బట్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే మన లేటెస్ట్ గా ఎయిర్పోర్ట్ లో రామ్ చరణ్ గారి పిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి కదా. ఆయన అయితే యాక్చువల్ గా ముంబైకి అయితే వెళ్ళాడు మొన్న. ముంబైకి రామ్ చరణ్ గారు ఎందుకు వెళ్ళాడంటే సినిమా కోసం అయితే కాదంట. నేను కూడా సినిమా కోసమే అనుకున్నాను కానీ ఒక యాడ్ షూట్ కోసం అయితే రామ్ చరణ్ గారు అయితే ముంబై అయితే వెళ్ళాడంట. అయితే ఆ యాడ్ దేని గురించి అంటే కెంపా కోలా అనే ఒక సాఫ్ట్ డ్రింక్ గురించి. అయితే ఈ డ్రింక్ ఎప్పటి నుంచో మనుగడలో ఉంది కానీ లేటెస్ట్ గా ఈ డ్రింక్ ని మన అంబానీ గారు అయితే టేక్ ఓవర్ అయితే చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని జనాల్లోకి ఎక్కువగా మార్కెటింగ్ చేయడానికి మన రామ్ చరణ్ గారిని అయితే ఈ కెంపా కోలా సాఫ్ట్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే వీళ్ళైతే చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి, మీకోసం ఒక సాఫ్ట్ డ్రింక్ అయితే రాబోతుంది. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.